రోబో సినిమాలో ఓ మరమనిషి అని యంత్రుడా అని ఒక మాట మీరు ప్రయోగించారు. అవునవును. నాకు చాలా దాన్ని ఏమిటంటే యంత్రాన్ని యంత్రుడా అని సంబోధించడము బాగుంది, పరిభాష కూడా చాలా బాగా దాన్ని చేసుకున్నాం. దాని నేపథ్యం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదే మద్రాసులో కలుసుకున్నప్పుడు ఆయన మొదలుగా బాగా నీకు తెలుసు కదా, తమిళ డైరెక్టర్లు ఆ భాష మీద వాళ్ళకున్న ప్రేమ అదంతా ఉంది. మేము ఇందిరన్ అంటాము రోబోని, మీరు మళ్ళీ రోబోనే అంటారు కదా అన్నాడు. రోబోనే అంటారు కదా అన్నాడు. ఎక్కడో మనకు తెలుగుకు సవాలు విసిరినట్టు అనిపించింది. ఆ పదం ఇంతవరకు వాడుకలో లేదు కావచ్చు, కానీ యంత్రుడా అంటాను సార్ అన్నాను. అలవోకగా వచ్చిన ప్రశ్న, అలవోకగా వచ్చిన జవాబే, ఆలోచించి పెట్టింది కాదు. ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న. మరమనిషి అనొచ్చు సార్ అన్నాను. ఆహా, ఎంత బాగుందయ్యా మరమనిషి అనే మాట, ఆ సౌండ్ హీ లైక్స్ అనమాట. అట్లాగే యంత్రుడా బాగుంటుందన్న. అట్లా ఆ రెండు పదాలు పుట్టినాయి. ఒక రోబో, ఒక యంత్రం మాట్లాడుతుంది, యంత్రాన్ని ఆహ్వానిస్తున్నాడు. సినిమా బిగినింగ్లో వస్తుంది అది, ఓ మరమనిషి మాలోకిరా. అప్పుడు మాలోకి రాగాదు, ఆల్రెడీ మాలోకి వచ్చేసాడు. వచ్చి మనల్నే బయటికి నెట్టే ఒంటే ఆరోగ్య శాస్త్రంలాగా ఉంది ఇది. అయితే అక్కడ నేను బాగా సంతోషపడి, బాలుగారు కూడా ఆనందపడ్డ విషయం ఏంటంటే, గర్భంలో జనించు అన్నీ గతించు, మేధలో పుట్టినచో మృత్యువే లేదు, ఇదిగో నాయంత్రుడు మృత్యుంజయుడు, నాయంత్రుడు మృత్యుంజయుడు. అది ఆ లెంత్లో రాస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయితే, బాలుగారు నీవేమి కంగారు పడబాకు, నేను అది పాడేస్తాను, ఏం మార్చొద్దు, చాలా బాగుంది అన్నాడు ఆయన. మృత్యుంజయుడు అంటారు చూడండి. ఇది మార్కోని లేడు, రేడియో ఉంది. గ్రాహం బెల్ లేడు, సెల్ ఫోన్ ఉంది. మెదడులో పుట్టిన వాటికి వేటికి మరణం ఉండదు. గర్భంలో పుట్టిన ప్రతిదీ గతించిపోతుంది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఫిలాసఫీ. దాన్ని నేను ఆ రోబో సినిమాలో రోబో పాటలు పెట్టే ప్రయత్నం చేశాను.